పాయింట్ అంట. నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంది, లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి మా ఆయన పట్టుకొచ్చారు ఇక్కడికి. సో ఎంత నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పెద్ద హిల్ స్టేషన్ ఇది, వ్యూ పాయింట్. మొత్తం మెట్లెక్కి కష్టాలు పడి పైకి ఎక్కాం మొత్తానికి. చాలా బాగుంది నిజంగా, ప్రశాంతంగా ఉంది. ఈ టైం అయితే దోమలు కూడా విపరీతంగా పీక్ తింటున్నాయి, అందుకే వెళ్ళిపోతున్నాం. చాలా అండ్ బెస్ట్ వ్యూ అయితే ఏమో సన్సెట్ పాయింట్ అయితే మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. చాలా బాగుంది. స్కైలో కంప్లీట్గా పర్పుల్, రెడ్, ఎల్లో, పింక్ అన్ని కలర్స్ కనిపించినాయి, ఆరెంజ్ అన్ని కలర్స్ కనిపించాయి. ఫేవరెట్ కలర్స్ అన్ని చెప్పేస్తుంది. సో కనిపించింది మాత్రం బ్లూ, ఆరెంజ్, రెడ్, పింక్ కూడా, పింక్ పర్పుల్ కూడా కనిపించింది. సో చాలా చాలా బాగుందన్నమాట. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మేము మాకు వీలైనంతలో వ్యూ మొత్తం వీడియో అయితే తీసాం. చూడండి వ్యూ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్టేట్స్ పైకి ఎక్కడానికి స్టేట్స్ కష్టపడి ఎక్కింది చాలా. వెనక మీకు వరుసగా లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అది ఓఆర్ఆర్ దయ్యాల్లా కనిపిస్తుంది. మోస్ట్లీ మొత్తం హైదరాబాద్ కవర్ అయిపోయింది ఇందులో, చాలా వరకు చూసేయచ్చు. ఆ పాయింట్ ఎక్కి కంప్లీట్ తిరిగితే సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ అన్నీ కనిపిస్తున్నాయి. చెప్పాలంటే బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది. బట్ మరీ లేట్గా అయితే వద్దు, దోమలు విపరీతంగా ఉన్నాయి, బాగా ఖర్చేస్తున్నాయి. మోరోవర్ అంత సేఫ్ కూడా కాదు. 6 to 7 అయితే ఓకే. ఓకే, ఎవరైనా రావాలి ఈవినింగ్ టైం కొత్తగా ట్రై చేయాలి ఇవి చూడడానికి, తిరగడానికి. అంటే ఎవరికైనా స్టెప్స్ ఎక్కడం, ట్రెక్కింగ్ అలా వ్యూ పాయింట్స్ ఇష్టం అయితే ఇది చాలా బాగుంటుంది. బాగుంది. ఈవినింగ్ టైంలో సన్సెట్ టైంలో అయితే అసలు చెక్ ఇచ్చేసారు. చాలా అంటే చాలా చూడండి. ఓకే, మేము బయలుదేరిపోతున్నాం. బాయ్ బాయ్. లేట్గా వచ్చాం బట్ స్టిల్ వ్యూ అయితే ఎంజాయ్ చేసాం బాగా, సన్సెట్ చాలా. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఏదో వ్యూ పాయింట్ మాత్రమే కాదు, ఇది ఒక రిలీజియస్ ప్లేస్ అనమాట. ముస్లిమ్స్కి ఒక 2-3 దర్గాలు ఉన్నాయి ఇక్కడ, మస్జిద్ కూడా ఉన్నట్టుంది లోపల. యాక్చువల్గా ఇది ఏంటంటే ఎట్లా పడితే అట్లా వచ్చి ఇక్కడ ఏదో పిక్నిక్ ఎక్స్కర్షన్ అలా చేసుకునేదైతే కాదు, కొంచెం స్పిరిచువాలిటీ ఉంటుంది అనమాట అక్కడ. కానీ వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. కానీ స్మోకింగ్, ఆల్కహాల్ తెచ్చుకోవడం అలాంటివి చేయకండి, చాలా బెస్ట్. అసలు చేయకండి, ఇట్స్ నాట్ అలౌడ్ యాక్చువల్లీ. ఇక్కడ ఇది కొంచెం రిలీజియస్ ప్లేస్ చెప్తున్నాను కదా ముస్లిమ్స్ది. సో ఇంకా వే కూడా ఇక్కడ ఫ్లైఓవర్ లాగా వే కూడా పెడుతున్నారు పైన దాకా వెళ్ళడానికి. వెహికల్స్ పైకి రావడానికి ఉంది, మెట్లు ఎక్కడానికి ఉంది, ఇంకా అంతే. ఇంకా పైకి కూడా పై వరకు కూడా వే వస్తుంది. ఆఫ్ రోడ్ వరకు అయితే ఇప్పుడు వచ్చేసింది. బట్ మేము మాత్రం కింద నుంచి మెట్లు ఎక్కువ ఎక్కేసి వచ్చాము. ఎక్కాము
మసీద్ అన్నమాట. మసీద్ దర్గా టైప్ ఉంది, ఓల్డ్. అది కూడా ఒక ఫోర్ట్ టైప్. ఇదిగో చూడండి, ఫోర్టే అంతే సేమ్. ఇప్పుడు మనం గోల్కొండకి వెళ్తే ఎలాంటి ప్రికాషన్స్ అయితే తీసుకుంటాము, ఎలాంటి వార్నింగ్స్ అయితే ఉంటాయో అక్కడ, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అలానే ఉంది. చాలా బాగుంది. చూసారు కదా, ఇది ఒక రిలీజియస్ ప్లేస్ అనడానికి ఇది రీజన్. ఇక్కడ ఫ్రంట్లోనే ఒక దర్గా ఉంది, చుట్టూ మసీద్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఎంట్రన్స్ యాక్చువల్గా పైకి, అంటే వన్ ఆఫ్ ది వే. ఇది మెట్ల దారికి ఇది ఎంట్రన్స్, ఇంకోటి వెహికల్స్ రావడం అది వేరే సైడ్ ఉందండి.